మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో కోరికలు ఉంటూనే ఉంటాయి. ఒక్కదాని తర్వాత ఒకటి తీరిందని అనే లోపలే ఇంకొక కోరిక మన మనసులోకి వచ్చేస్తుంది. అందుకే ఎలాంటి కోరికైనా మీకు త్వరగా తీరిపోవాలి అంటే నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు తీరే అవకాశం ఉంటుంది. అందుకు కావాల్సింది మన నిత్యావసర వస్తువుల్లో ఉన్న వస్తువే. ఇది ఒక్కటి ఉంటే చాలు మన కోరిక తీరుతుంది. అదేమిటంటే అందరికీ బాగా తెలిసిన వస్తువే, అదేనండి బెల్లం. బెల్లం మనం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ బెల్లం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కలో కొన్ని పరిహారాలు చేయటం వలన మనకి డబ్బు కొరత నుంచి అధిగమించవచ్చు. దీంతో మీకు మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవం కూడా పొందుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బెల్లంతో ఎలాంటి ఏ పరిహారాలు చేస్తే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందో ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే ఎంతో ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసి ఒక చిన్న బెల్లం ముక్క అలాగే 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది ఆ తల్లి. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో కాసినన్ని బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి యొక్క అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పూర్తిగా కలగాలంటే ఒక్క చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాన్ని ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూటలో కట్టాలి. దీన్ని మీరు మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఉంచాలి. ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు కూడా పూజ చేసి ధూపం వేయండి. ఇలా 5 రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోటు ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే వెంటనే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరిపోతాయి. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెడితే తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీపై దండిగా ఉంటాయి. మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక చిన్న బెల్లం ముక్కను పాతబెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే కనుక ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. ఇలా చేస్తే కనుక త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలాగే సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో ఏదైనా చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే వినాయకుని గరికమాల వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకు కూడా తొలగిపోతుంది. విద్యార్థులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ సరస్వతీదేవి యొక్క నామాన్ని మంత్రజపం చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు, జ్ఞానం లభిస్తాయి. మీకు బాగా అప్పులు కనుక ఉంటే ఈ పరిహారం చేయండి. ఒక పసుపు వస్త్రం తీసుకుని అందులో 7 పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి.
దీన్ని మీ బీరువాలో ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు వస్త్రం బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను, బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి. ఇలా చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు కనుక కనిపిస్తే వాటికి కొంచెం బెల్లం పొడిని ఆహారంగా వేయటం అలవాటు చేసుకోండి. ఇంట్లో నల్ల చీమలు కనిపించటం ఎంతో శుభసూచకం. పటికీ బెల్లం ఇంట్లో ఉంచటం వలన ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అందరి యొక్క నమ్మకం. నిత్య దీపారాధనకు పటికీ బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు, కిటికీల దగ్గర పటికీ బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు కూడా మీ ఇంట్లోకి అస్సలు ప్రవేశించలేవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. పటికను ఉపయోగించటం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. పటికతో కొన్ని పరిహారాలను చేసుకోవటం వలన మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వలన వాస్తుపరమైన దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద మరింత పెరుగుతుంది. మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు, గొడవలు, సమస్యలు సైతం అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖ సంతోషాలు కావాలంటే గురువారం రోజున ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వలన కొద్ది రోజుల్లోనే మీరు మంచి శుభవార్తను వింటారు. వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా 7 గురువారాలు చేయాలి. అప్పుడు త్వరలో వివాహం జరుగుతుంది. మీకు ఉన్న అప్పులు కనుక త్వరగా తీరాలంటే ఈ చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న బెల్లం కుందెను తీసుకుని దాన్ని ప్రమిదిలాగా చేసుకుని ఈ బెల్లం ప్రమిదిలో నెయ్యి వేసి 7 ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకున్న అప్పుల బాధలన్నీ వెనువెంటనే తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడు ఎవరికైనా బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా కొంచెం బెల్లం ముక్క తినటం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని, బియ్యం కలిపి నీటిలో పారపోయండి. ఇలా చేయటం వలన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీకున్న సమస్యను బట్టి, కోరికను బట్టి మీకు ఏది కావాలో చూసి దాని యొక్క పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి.